ఇంకా అది బ్రహ్మాండంగా ఉంది. జగన్ పార్టీ ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుంది దానికి? మీ అభిప్రాయం చెప్పండి. నిజంగా బ్రహ్మాండంగా ఉందంటారా? నిజంగా బ్రహ్మాండంగా ఉంది, ఇబ్బంది లేదు. జగన్ పరిపాలన గురించి ఇబ్బంది లేదు. పథకాలన్నీ బాగానే వస్తున్నాయి, ఇబ్బంది లేదు. అంటే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి వైసీపీ వాళ్ళకి వెళ్తున్నాయి. వాళ్ళు ఏదో వాళ్ళ పార్టీ తరఫున ఎందుకు అనాలి కాబట్టి నువ్వు మంచోడి పోయినా ఏదో వంక పెడితే చెడ్డోడు అంటే నలుగురు అనిపించుకోవడం కదా, అంతమించి ఏం లేదు. ఇంతకు మించిన పరిపాలన ఎవరు చేయడు సామాన్యంగా. వాళ్ళు ఏదంటున్నారు, మేము వస్తే ఇంకా బ్రహ్మాండం చేస్తామంటారు వాళ్ళు. అయితే ఒకటి వాళ్ళు మొన్న ఏమన్నారు, జగన్ ఇట్లా ఇచ్చుకుంటూ పోతే మన శ్రీలంక అయిపోద్ది, లేకపోతే పాకిస్తాన్ అయిపోతే ప్రచారం చేసినారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఇంకా అంతగా మించిన ఇస్తామంటున్నారు. మరి న్యాయం తెచ్చిన వాళ్ళు అప్పుడు శ్రీలంక కాదా, అప్పుడు పాకిస్తాన్ కదా, లేకపోతే ఇంకోటి కాదా? 3 సిలిండర్లు ఫ్రీ, అలానే బస్సులలో మహిళలకి ఫ్రీ, 18 నీళ్ళ వాళ్ళకి 1500 నెలకి ఇస్తానంటున్నారు చంద్రబాబు గారు. ఇలాంటి పథకాలన్నీ ఇప్పుడు ఆల్రెడీ ఇస్తా ఉన్నాడు. నువ్వు కొత్తగా ఏమిస్తున్నావు కదా మనం అడిగేది. కొత్తగా ఏమిస్తున్నావు చెప్పు. ఏమని ఇప్పుడు పథకం ఇస్తూ ఒకడికి ఇస్తున్నాడు, నువ్వు ఇద్దరికి ఇస్తాను అంటే శ్రీలంక అసలు లేకుండా పోతే అప్పుడు శ్రీలంకనే కనపడింది. నువ్వు చేస్తే శ్రీలంక కూడా మిగలదా లాస్ట్కు? రాయి కూడా ఉండదేమో అక్కడ. ఆయన అన్నారు అప్పుల పాలు అవుతుంది, అన్నీ అవుతుంది. ఆయన అంటూ కూడా ఆయన నేను ఇస్తా అంటాడు. ఆయన తెచ్చిస్తా ఇప్పుడు ఏ విధంగా వస్తుంది? ఒకప్పుడు అలానే వాలంటీర్ వ్యవస్థని విమర్శించారు, దాని తర్వాత మళ్ళీ వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేస్తారు. విమర్శించినారు, అన్ని వాళ్ళే చెప్తున్నారు. మహిళలందరినీ ఏదో చేసినా చెప్తున్నారు. వాలంటీర్ మీద బ్రహ్మాండం చేసింది. తర్వాత వాలంటీర్లు రివర్స్ ఆయన అన్న మాటలు కేసులు కూడా పెట్టినారు వాళ్ళ మీద, అన్ని స్టేషన్లలో కూడా. తర్వాత వాళ్ళు ఏమంటున్నారు, ఒక ఆయన ఏమంటాడు వాలంటీర్ వ్యవస్థ ఉండాలని ఒక ఆయన అంటాడు. మళ్ళీ తండ్రి ఏమంటాడు తీసేయాలని. కొడుకేమన్నా వాలంటీర్ మంచి వాళ్ళు 3 రకాలు మాట్లాడుతున్నారు. ఎవరు స్టాండర్డ్ అయింది వాళ్ళకైతే వాస్తవంగా లేదు. ప్రజలకు ఏం చేయాలో ఇప్పుడు ఇంతకంటే చేసేది ఏముంది? ఇప్పుడు విద్య, వైద్య, ఆరోగ్యం ఈ 3 మనుషులకు కావాలి. ఈ 3 సగం అందుతున్నాయి కదా. వైద్యం అందుతుంది, విద్య అందుతుంది, ఇంకేం కావాలి మనకు? పింఛన్లు అందుతున్నాయి, అన్నీ అందుతున్నాయి. ఇంకెంతకంటే ఏం కావాలి మనకు? నాడు నేడు కింద స్కూలు బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది, విద్య బ్రహ్మాండంగా ఉంది. ఫీజులని టయానికి ఇస్తూ ఉన్నాడు. ఇంగ్లీష్ మీడియం అసలు ఏదన్నా కానీ విద్యలో కానీ, వైద్యంలో కానీ, ఆరోగ్యం కానీ, ఇల్లు ఇవ్వడంలో కానీ కొన్ని లక్షలు ఇప్పటికైతే మామూలుగా ఇస్తున్నారు. మొన్న వాళ్ళు ఏమన్నారు, అమరావతిలో ఇల్లు ఇస్తే మొత్తం ఎత్తిపోతాయి, డూప్లికేట్ మీకు ఇచ్చే పట్టాలని ఎగతాళి చేసినారు వాళ్ళు. కోర్టు ఏమించి ఆల్రెడీ శాంక్షన్ చేసిందే. స్టార్ట్ చేసినావు. ఏం చేసినావు అయితే వాళ్ళని? అంటే నువ్వు జనాలను మభ్యపెడుతున్నావు కదా. వాళ్ళు ఇస్తే చెల్లదు, మేమిస్తే చెల్లుతుంది. అదే పేపర్ కదా నువ్వు ఇచ్చేది. వద్దులేస్తే నీ పేపర్ అంతా ఈనాడు మొత్తం అదే రాస్తూ ఉంది. ఎక్కడ చిన్నది దొరికినా ఇప్పుడు 100 మంది వస్తారు లైన్లో, 100 మంది మంచిగా చెప్పాలి తీసుకోరు. ఎవడు ఒక్కడు వ్యతిరేకంగా మాట్లాడు వాళ్ళు తీసుకొని లైవ్ చేసి ఇట్లా అంటున్నారు, అన్యాయం జరిగింది మొత్తం చెప్పుకుంటూ వస్తారు. ఏదేమైనా జగన్ మీద పూర్తి వ్యతిరేకత వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు 3 పార్టీలు 4 కలుస్తాయి రేపు, 4 పార్టీలు కలుస్తాయి రేపు. 4 పార్టీలు ఢిల్లీకి కూడా వెళ్ళారు చంద్రబాబు గారు, బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని నమస్కారం చేస్తున్నాడు. పాద నమస్కారానికి పోయినాడు. మామూలుగా అయితే చేసుకుంటూ వస్తారు, కలవాలని. జగన్ గారు ఢిల్లీకి వెళ్తే కాళ్ళు పట్టుకొని వెళ్తానంట. చంద్రబాబు ఎందుకు వెళ్తారు? గతంలో కలిసి ఉన్నాడు కదా. గతంలో బీజేపీ, టీడీపీ కలిసే ఉండేది. అప్పట్లో మళ్ళీ మధ్యన విడిపోయినరు. మోదీని ఇష్టం వచ్చి తిట్టినాడు, ఇష్టం వచ్చి రకరకాలు తిట్టినారు ఫస్ట్లో. ఏదో మళ్ళీ ఇప్పుడు పోయి మళ్ళీ మోదీ గారిని కలిసి ఉండండి, మీతో కలిసి ఉందామని సంసారం చేయని ఒక ప్లాన్ వేస్తున్నారు వాళ్ళు. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఆ మోడీకి, ఆ టీడీపీకి, కళ్యాణ్ గారికి తెలుసు. మనకి నెలకు 1500 మహిళలకు ఇస్తాను అన్నారు, 18 నిన్న వారికి. ఇప్పుడు ఇస్తున్నాం, మనం ఇస్తున్నాం కదా 18,500. ప్రతి 45 ఏళ్ళు నిన్న మహిళలకు 18,500 ఇస్తున్నాము. ఓబీసీలో కూడా 15,000 ఇస్తున్నాము. ఇంకేదో అమ్మఒడి ఇస్తున్నాము 15,000. అమ్మఒడి అమ్మకు వందనం అనేది సరే పేరే మార్పు కానీ నువ్వు ఇచ్చే ఆ డబ్బులే కదా. ప్రత్యేకత ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను అని చెప్తారు. మామూలు ఇవన్నీ ఇంకా మనం ఎంతసేపు మాట్లాడుకున్నా తెలిసింది అదే. అంటే ఎన్ని పార్టీలు కలిసినా ఈసారి వైసీపీ నష్టం లేదంట. వైసీపీ గ్యారెంటీకి 100% వస్తుంది. అంటే ఆయన అనుకోడు 175 అని. సరే 175 ఆయన కోరిక ఎట్టుందో మనకు తెలియదు, కానీ మామూలుగా మనకున్నట్టు అంచనా ప్రకారం అయితే ఏది ఏమైనా వైసీపీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది అనేది మనకు 100% నమ్మకాలు ఉన్నాయి. అంటే టీడీపీ జనసేన కలిస్తే అలానే బీజేపీ కూడా కలిస్తే కష్టం కాదు సార్. బీజేపీకి మనకేం నష్టం అయింది? బీజేపీకి ఏం సంబంధం? వీళ్ళు దొంగ ఓట్లతో మేనేజ్ చేస్తున్నారు అని చంద్రబాబు మన వ్యాఖ్యలు చేశారు. దొంగ ఓట్లతో లాస్ట్ టైం గెలిచారు వైసీపీ వారు అని. దొంగ ఓట్లు ఇద్దరు చేస్తారండి. వాళ్ళ పక్కన వాళ్ళు చేస్తారు, వీళ్ళ పక్కన వీళ్ళు చేస్తారు. దొంగ ఓట్లు మనం ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది అది. దొంగ ఓట్లు ప్రత్యేకంగా ఏముంది? ఆయనకు అవకాశం వాళ్ళు చేస్తారు, వీళ్ళకి అవకాశం వీళ్ళు చేస్తారు. వాళ్ళు ఒక పక్క రిగ్గింగ్ చేస్తే వీళ్ళు ఒక పక్క రిగ్గింగ్ చేస్తారు.
అధికారం చెప్పకుండా అప్పక చేసుకుంటూ పోతారు. దొంగ ఓట్ల గురించి మనం మాట్లాడిన అవసరం లేదు. అభిమానం అంటే ఎన్నైనా ఓట్లు వేస్తాడు వాడు అవకాశం ఇస్తే లైన్లో పెట్టి నువ్వు అందరూ పోయి వేస్తాడు వాడు అడ్డం లేనప్పుడు. అయ్యే దొంగ ఓట్లు ఇంకా సపరేట్గా ఏముంటాయి దొంగ ఓట్లు ఉంటే సృష్టించి మరి వేస్తున్నారని అంటున్నారు. నేనదే చెప్తున్నా కదా, ఇప్పుడు ఉన్నవి 100 పేర్లు ఉన్నాయి, 50 మంది వచ్చినాము, ఆ 50 ఫిలప్ చేయాలి, మళ్ళీ 2వ వరుస అమ్మంటాడు వాడు పోయి. మన నాయకుడు చెప్పాడు 2వ వరుస ఈయన నారాయణ ఎప్పుడు వేయరా వాళ్ళు లేసినా వేస్తాడు. అదే దొంగవాడు అవుతుంది, మంచివాడు దొంగవాడు మారుతుంది.